అన్న విజ్ఞాపన చేసి తన హృదయము దేవుని యందు సంతోషించెను గనుక మహాబలము కలిగెను. 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఇదిగో దావీదు విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నువ్విచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అంటారు. పౌలు అంటారు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను సంతోషించుచున్నాను అని. ప్రియులారా, క్రీస్తు యేసు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. అప్పుడే మీరు సంతోషించి గంతులు వేయండి. ఇదిగో మీ ఫలం పరలోకమందు గొప్పదై ఉండును. పాపంలో సంతోషించక ప్రభువునందు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నిజమైన సంతోషం జగమంతా వెతికినా, జనులందరినీ అడిగినా దొరకనే దొరకదు. నా యేసయ్యలోనే నిజమైన సంతోషం ఉంది.